ముద్దుబిడ్డ పెద్దలు సంజయ్ గారిని ఎన్నుకోవడం, వారి ప్రమాణ స్వీకారానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు పెద్దలు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ అన్న గారు, అదేవిధంగా మన ప్రభుత్వ సలహాదారులైనటువంటి పెద్దలు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ప్రభుత్వ సలహాదారులైనటువంటి పెద్దలు షబీర్ అలీ గారు, అదేవిధంగా గడు గంగాధర్ గారు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, మరి సోదరుడు రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, అనిల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, అక్కల సోదరులందరికీ, మరి మున్నూరు కాపు బిడ్డలందరికీ, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. మరి జిల్లాలో మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి వారు అందరూ కూడా మోసోదయం కూడా అందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వారే. మరి వాళ్ళ పెద్దలు డి శ్రీనివాస్ గారు, కుమారుడైనటువంటి సంజయ్ గారు అందరూ కూడా మీకు సుపరిచితుడే. మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు తొలి మేయర్గా వారు అందించినటువంటి సేవలు మన నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా మరవలేరు. మరి సీనన్న బిడ్డగారిని మనము ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, మరి వీళ్ళకు కుల వృత్తి లేదు, ఓన్లీ రైతులే, వీళ్ళు వ్యవసాయమే వీళ్ళ వృత్తి. కాబట్టి ఇవాళ రైతును రాజు చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ మరి 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, మరి పండించిన పంటకు గిట్టుబాటు ధర, మరి సన్నవాట్లకు బోనస్, ఈ విధంగా ఇవాళ రైతును నిజంగానే చెప్పడం కాదు, రాజుగా తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వంలో మరి అందరూ కూడా మున్నూరు కాపు బిడ్డలు అందరూ కూడా వ్యవసాయ కుటుంబాలే. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి అవుట్ రైట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మరి మీ సామాజిక వర్గం మొత్తం కూడా మరి పెద్ద ఎత్తున నిజామాబాద్ అర్బన్లో, తర్వాత రూరల్లో, ఆర్మూర్లో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో కూడా అంతటా ఉన్నారు. ఇలా సంజయ్ గారిని మరి మీ సామాజిక వర్గానికి పెద్ద నాయకుడిగా, మరి ఒక అధ్యక్షుడిగా ఏకగ్రీవం ఎన్నుకోవడం చాలా సంతోషకరం. మరి వారి నాయకత్వంలో మున్నూరు కాపులు అన్ని రంగాలలో ముందుకు పోవాలని, మరి మీకు అందరూ కూడా తెలుసు, ఇలా సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఇవాళ సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సామాజిక న్యాయం ఇవాళ మనకు మరి ఇలా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇద్దామని కావాల్సినటువంటి చట్టపరమైన చర్యలన్నీ కూడా అసెంబ్లీలో కానీ మరి బయట కూడా అక్కడ కూడా అన్నీ కూడా చేసినాం మనం. కానీ ఇవాళ మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు అడ్డుకుంటూ ఉన్నది, మీరందరూ గమనించాలా. కాబట్టి ఇవాళ మరి రిజర్వేషన్లు కావాలన్నా వద్దా అన్నది మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తలేకపోతున్నారు. బండి సంజయ్ గారు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా మరి ఈటల రాజేందర్ గారు బీసీ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు బీసీ రిజర్వేషన్ గురించి ఎలా మాట్లాడతలేరు. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి. మరి బీసీల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, మున్నూరు కాపుల బాగోల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, రైతుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఇదంతా కూడా ఆలోచించి మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి. మరి ఈరోజు ధర్మపురి సంజయ్ గారి నాయకత్వంలో మున్నూరు కాపులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక గట్టి నిర్ణయం తీసుకొని మరి మీ ప్రభుత్వము కంప్లీట్గా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడు ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు మరి అన్నీ కూడా మంచి రాజకీయంగా మంచి ఉన్నత స్థాయిని ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ, వారి నాయకత్వంలో జిల్లా మున్నూరు కాపు సంఘం ముందుకు పోతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.